అందరికీ నమస్కారం అండి. నేను గత వారం ఒక వీడియో ప్రెస్ మీట్ పెట్టాను. ఎవరి గురించి అంటే విశాఖ జిల్లా ఆర్లోకి చెందిన పురాణం ప్రభుదాస్ పైన అతని మీద నేను ప్రెస్ మీట్ పెట్టాను. నెక్స్ట్ నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా గత 10వ తారీఖు గురువారం సాయంత్రం కూడా నేను పోలీస్ స్టేషన్ నుంచి వస్తుంటే దివ్యాంగుల గురించి అండ్ నా వికలత్వాన్ని గురించి మాట్లాడితే నేను అతనిపై ఎఫ్ఐఆర్ కట్టించి డిసేబిలిటీ యాక్ట్ 2016 ఎన్ఎస్పి చట్టం కింద నేను ఎఫ్ఐఆర్ కట్టించాను. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ కోసం మొన్న నేను వారం వెళ్ళాను, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని వచ్చేసాను. మళ్ళీ నేను సీఏ గారితో మాట్లాడతాను కదా స్టేషన్ కానీ వెళ్తే ఇతను స్టేషన్ పైన తీసుకుని బయటకు వస్తుండగా పోలీస్ డిపార్ట్మెంట్ని నిందించడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు కూర్చుని బాగానే కబుర్లు దొబ్బుతారు, ఎన్నైనా శ్రీరంగ నీతులు చెప్తారు అని పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని, ఆర్లో సిఐ గారిని, ఎస్ఐ గారిని పురాణం ప్రభుదాసు బయట నిందించడం అనేది నేను చూశాను. అది చూసి నేను సహించలేక ఈరోజు మచిలీపట్నంలో నా జాతీయ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పురాణం ప్రభుదాస్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంత ఇదిగా పెట్టుకున్నాడంటే తను చేసేదే దందా. ఎందుకంటే పాస్టర్ అని చెప్పి బిజినెస్లు చేసుకుంటూ అవన్నీ చేసుకుంటున్నాడు. వెళ్ళకూడదు, మనకు అనవసరం. పోలీస్ డిపార్ట్మెంట్ని తిట్టడానికి, కించపరిచే విధంగా మాట్లాడటానికైతే నేను అది సహించనండి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి చేసే ఎంప్లాయీకి వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. కాకపోతే అక్కడ వాళ్ళకు కూడా హక్కు ఉల్లంఘన జరుగుతుంది. ఎవరు దాన్ని గుర్తించటం లేదు. కుర్చీలోని కూర్చుని కబుర్లు దొబ్బుతారు అంటే ఆ కాసేపే వాళ్ళు కూర్చునేది. ఫీల్డ్కి వెళ్ళారు అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలువు కాళ్ళ మీద డ్యూటీలు చేస్తున్నారు. వాళ్ళు ఆ డ్యూటీలో ఎందుకు ఆయన గుర్తించట్లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ నిందిస్తున్నాడు పురాణం ప్రభుదాసు. పురాణం ప్రభుదాస్ పాస్టర్ గారు, నేను మీకైతే చెప్తున్నాను, మీరు ఇలాగే కొనసాగిస్తే నేను ఇంకా మీపై కఠిన చర్యలు అనేది మాత్రం తీసుకుంటాను. ఎందుకంటే దివ్యాంగులంటే మీకు వచ్చిన చూపు, నన్ను కించపరిచారు, నేను ఆల్రెడీ ఎఫెక్షన్ చూపిస్తున్నా. నెక్స్ట్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా తిడతాం అనేది నేను విన్నాను. పోలీసులు అంటే ఒక గౌరవం అనేది ఏంటండి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, అందరూ స్ట్రైకులు చేస్తారు, డాక్టర్స్ చేస్తారు, నర్సులు చేస్తారు, అంగన్వాడీ టీచర్లు చేస్తారు, ప్రతి డిపార్ట్మెంట్లోనూ స్ట్రైకులు చేస్తారు. మనల్ని కాపాడేదే పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుద్ది. అది ఒకటెందుకని ఆలోచించరు పురాణం ప్రభుదాస్ గారు. మళ్ళీ నేను దేవసేవకుడిని అంటారు. నెక్స్ట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వాళ్ళ కష్టం ఈ పురాణ ప్రభుదాస్కి తెలియజేయడానికే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక రాజకీయ మీటింగ్ కానీ, ఒక రాస్తా రోకోలు కానీ జరుగుతున్నాయి అంటే ఆన్ ది స్పాట్లో ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకసారి గమనించండి. జనాలు తోసుకుంటున్నా, ఇచ్చేస్తున్నా వాళ్ళు నిలువు కాళ్ళ మీద డ్యూటీలు చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. వాళ్ళకి ఇంటికి వెళ్తేనే రెస్ట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్లో కూడా కూర్చోరు, వాళ్ళు అటు ఇటు ఫీల్డ్ వర్కే చేసేది. మీరు ఎందుకు అది గుర్తించట్లేదు పురాణం ప్రభుదాస్ గారు? నేను ఎన్నాను తిడతాం అనేది. ఎవరిని తిట్టినా, ఒక పోలీసుని తిట్టినా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ డిపార్ట్మెంట్నే తిట్టినట్టు లెక్క. వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. వాళ్ళు ఏదైనా డ్యూటీకి వెళ్తే ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండి వాళ్ళు డ్యూటీ చేసుకుని ముగించుకుని వస్తున్నారు. ఏదైనా క్యాంపులకి వెళ్తే ఏదైనా దొంగతనం కేసుకి ఇన్వెస్టిగేషన్కి వెళ్తే 4-5 రోజులు రారు. అది ఎందుకు మీరు గుర్తించరు? నెక్స్ట్ ఒక సీఎం కానీ, ఒక పిఎం కానీ మన ఏరియాకు వస్తున్నారు, వేరే ఏరియాకు వస్తున్నారంటే ఇంటిమేషన్ వచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు మిగతా ఏరియాలకు కూడా వెళ్ళి అక్కడ సెక్యూరిటీగా ఉంటున్నారు, అక్కడ ఇది చేస్తున్నారు, డ్యూటీలు చేస్తున్నారు. గమనించారా? వాళ్ళు ఎక్కడైనా కూర్చోవటం కానీ, కూర్చొని డ్యూటీలు చేయటం కానీ, హైవే రోడ్ల మీద ఎవరైనా ప్రోటోకాల్ వస్తుంటే వాళ్ళు నిలువు కాళ్ళ మీద నుంచుంటున్నారు, నుంచునే డ్యూటీలు చేస్తారు. వాళ్ళు కూర్చునేది ఏంటంటే ఈవినింగ్ పూట కూసేపు ఈ లోపల ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది. ఇది చాలా తప్పు పురాణం ప్రభుదాస్ గారు. మీ మీద నేను ఇంకా సివిల్ యాక్షన్ మాత్రం తీసుకుంటాను.
పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఎంటైర్ ఏ దివ్యాంగులైనా ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడినా మేమనేది మాత్రం మా ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా తరఫున నేను మీ మీద గట్టి చర్యలు లీగల్గా తీసుకుంటాను. ఇంకోటి విషయం చెప్తున్నానంటే మీరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. పరోక్షంగా ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మీరే ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా 1 సెకండ్ మళ్ళీ చెప్తున్నాను, పురాణం ప్రభుదాస్ గారు, ఆడపిల్లల జీవితాలతో మీరు ఆడుకోవద్దు. మీకు ఇది ఒకటి చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవిద్దామండి. వాళ్ళు లేచిన కాడి నుంచి డ్యూటీలు, నెక్స్ట్ చేజింగ్లు, ఓకే ఒక డ్యూటీ పడింది అంటే 4-5 రోజులు రారు. ఈ ఎలక్షన్స్ డ్యూటీలు ఎంత సబబుగా జరిగినాయి అది గుర్తుంచుకుని మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం అనేది ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.